ఫ్రెండ్స్ ఇది లావా నుంచి అండర్ 15K బడ్జెట్ లో ఈ రోజు లాంచ్ అయిన ఇంకొక కొత్త ఫోన్. రీసెంట్ గా చూసుకుంటే మనకు లావా బ్లేజ్ సిరీస్ లో రెండు ఫోన్స్ అయితే లాంచ్ అయినాయి కదా. సో ఒకటి అండర్ 10K బడ్జెట్, ఒకటి 15K బడ్జెట్ అనమాట. సో ఇది కూడా మనకు సేమ్ అండర్ 15K బడ్జెట్ లోనే మనకు ఈ ఫోన్ అయితే లాంచ్ అయింది. దీని మోడల్ వచ్చేసరికి లావా ప్లే అల్ట్రా 5G. ఈ వీడియోలో మీకు టోటల్ గా అన్బాక్స్ చేసి దీని ఫుల్ డీటెయిల్స్ మీతో షేర్ చేస్తాను. సో ఇది దీని బాక్స్ వచ్చేటప్పటికి ఇక్కడ మనకు లావా ప్లే అల్ట్రా 5G అని అయితే ఉంటుంది. ఇక బాక్స్ బ్యాక్ సైడ్ చూసుకుంటే దీనికి సంబంధించిన స్పెసిఫికేషన్స్ అయితే ఉంటాయి. సో ఇది టోటల్ గా మనకు మేడ్ ఇన్ ఇండియా బ్రాండ్ అనమాట. సో ఇక్కడ మీకు క్లియర్ గా కనిపిస్తుంది. సో ఫస్ట్ బాక్స్ అయితే ఓపెన్ చేస్తాను. సో బాక్స్ ఓపెన్ చేస్తే ఫస్ట్ ఇక్కడ మనకు ఒక వైట్ కలర్ బాక్స్ అయితే ఉంది. దీంట్లో ఒక ట్రాన్స్పరెంట్ సిలికాన్ కేస్ అయితే ఉంది. తర్వాత మొబైల్ ఫోన్ పక్కన పెట్టేస్తే ఇక్కడ మనకు ఒక టైప్ సి టు టైప్ సి కేబుల్ అయితే ఉంటుంది. అలాగే ఒక 33 వాట్ చార్జర్ అయితే బాక్స్ లో ఉంటుంది. దీంతో పాటుగా ఒక సిమ్ ఎజెక్టర్ టూల్, అలాగే ఒక క్విక్ స్టార్ట్ గైడ్ అయితే ఉంటుంది. ఫైనల్ గా మొబైల్ ఫోన్ విషయానికి వస్తే సో ఫస్ట్ వీటి మీద ఉన్న కవర్స్ అయితే తీసేస్తాను. సో చూడొచ్చు ఫైనల్ గా ఫోన్ వచ్చేసరికి మనకి ఇలా ఉంటుంది అనమాట. టెక్స్చర్ ఫినిష్ లో డిజైన్ మాత్రం నిజంగా చాలా బాగుంది. సో ప్రీమియం లుక్ లో అయితే ఉంది. ఇన్ హ్యాండ్ ఫీల్డ్ కూడా చాలా బాగుంది. ఈ ఫోన్ లో కూడా మనకు డ్యూయల్ స్టీరియో స్పీకర్స్ అయితే ఉంటాయి అనమాట. అలాగే సిమ్స్ విషయానికి వస్తే సో స్లాట్ వచ్చేసరికి మనకు హైబ్రిడ్ సిమ్ స్లాట్ అయితే ఉంది. సో మీరు రెండు సిమ్ కార్డ్స్ గానీ ఒక SD కార్డ్ గానీ ఇన్సర్ట్ చేసి యూస్ చేసుకోవచ్చు అనమాట. ఫోన్ డిజైన్ ఇంకా అలాగే లుక్ పరంగా మాత్రం చాలా బాగుంది. చేతిలో మాత్రం చాలా ప్రీమియం ఫీల్ అయితే ఇస్తుంది అనమాట. ఇక ఈ ఫోన్ మనకు ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్ తో అయితే వస్తుంది. సో నేను ఫోన్ ని టోటల్ గా బూటప్ చేసి సెటప్ చేసేసాను. సో ఎటువంటి బ్లోట్వేర్ కానివ్వండి, యాడ్స్ కానివ్వండి కనిపించకుండా క్లీన్ యూఐ అయితే ఉంటుంది అనమాట. ఫస్ట్ ఈ ఫోన్ యొక్క డిస్ప్లే గురించి మాట్లాడుకుంటే దీంట్లో 6.67 ఇంచెస్ తో ఒక FHD ప్లస్ ఫ్లాట్ ఎమ్యులేడ్ డిస్ప్లే అయితే ఉంటుంది. 120 Hz రిఫ్రెష్ రేట్ తో మనకు టోటల్ గా 1000 nits పీక్ బ్రైట్నెస్ వస్తుంది అనమాట. మీకు అవుట్డోర్ కండిషన్ లో కూడా విజిబిలిటీ అనేది చాలా బాగుంటుంది. అలాగే ఎమ్యులేడ్ డిస్ప్లే కాబట్టి వీడియోస్, మూవీస్ చూసేటప్పుడు మాత్రం కలర్స్ అనేవి వైబ్రెంట్ గా పంచిగా అయితే కనిపిస్తాయి. మల్టీమీడియా కోసం మాత్రం నిజంగా చాలా బాగుంటుంది. అలాగే దీంట్లో మీడియాటెక్ డైమెన్సిటీ 7300 ప్రాసెసర్ అయితే ఉంటుంది. మీకు డే టు డే యూసేజ్ కి గేమ్స్ ఆడడానికి కూడా చాలా బాగుంటుంది. మీకు ఎటువంటి లాగ్స్ అనేవి కనిపించవు. మీడియాటెక్ హైపర్ ఇంజన్ తో మనకు గేమింగ్ అనేది ఇంకా ఆప్టిమైజ్ అయి వస్తుంది అనమాట. సో గేమింగ్ ఎక్స్పీరియన్స్ కూడా మనకు చాలా బాగుంటుంది. అలాగే ఈ ఫోన్ 5000 mAh కెపాసిటీ బ్యాటరీతో వస్తుంది. 33 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ చేస్తుంది. ఇక ఈ ఫోన్ వచ్చేసరికి మనకు 6GB 128GB 8GB 128GB అంటే మనకు 2 వేరియంట్స్ లో అవైలబుల్ గా ఉంటుంది. UFS 3.1 స్టోరేజ్ సపోర్ట్ తో వస్తుంది అనమాట. ఇక ఈ ఫోన్ రేర్ సైడ్ మనకు 64 మెగాపిక్సెల్ తో సోనీ IMX682 కెమెరా సెన్సార్ అయితే ఉంటుంది. అలాగే ఒక 5 మెగాపిక్సెల్ తో మ్యాక్రో కెమెరా సెన్సార్ అయితే ఉంటుంది. EAS సపోర్ట్ కూడా ఉంటుంది అనమాట. అలాగే ఫ్రంట్ సైడ్ లో చూసుకుంటే మనకు 16 మెగాపిక్సెల్ తో ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా సెన్సార్ అయితే ఉంటుంది. ఇక కెమెరా యాప్ ఓపెన్ చేస్తే మాత్రం సో దీంట్లో మనకు కావాల్సిన అన్ని ఆప్షన్స్ అయితే కనిపిస్తాయి. మీరు బోత్ రేర్ ఇంకా అలాగే ఫ్రంట్ సైడ్ కెమెరాస్ యూస్ చేసి 4K 30fps లో మీరు వీడియోస్ అనేవి క్యాప్చర్ చేసుకోవచ్చు అనమాట. ఇక ఈ కెమెరాని యూస్ చేసి నేను కొన్ని ఫోటోస్ అనేవి క్యాప్చర్ చేశాను. వాటి క్వాలిటీ ఇక్కడ మీరు క్లియర్ గా చెక్ చేయొచ్చు. మనకు ఫోటోస్ ని కూడా ఇది చాలా డీసెంట్ గా అయితే క్యాప్చర్ చేస్తుంది. ఇక ఈ ఫోన్ అవుట్ ఆఫ్ ది బాక్స్ మనకు Android 15 తో వస్తుంది. 2 years పాటు Android అప్డేట్స్, 3 years పాటు మనకు సెక్యూరిటీ అప్డేట్స్ అయితే ఇస్తామంటున్నారు. 2 వేరియంట్స్ లో వస్తుంది. దీని కాస్ట్ గురించి మాట్లాడుకుంటే 6GB 128GB వచ్చేసరికి మనకు 1000 రూపీస్ బ్యాంక్ ఆఫర్ తీసేస్తే 14,000 అయితే వస్తుంది. అలాగే 8GB 128GB వచ్చేసరికి దీనికి కూడా మనకు ఒక 1000 రూపీస్ బ్యాంక్ ఆఫర్ ఉంటుంది. మనకు దగ్గర 15,499 రూపాయలకి అయితే వస్తుంది అనమాట. ఇది ఓవరాల్ గా లావా ప్లే అల్ట్రా 5G స్మార్ట్ ఫోన్ కి సంబంధించిన డీటెయిల్డ్ వీడియో. సో మీకు క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేశాను అనుకుంటున్నాను. ఒకవేళ మీరు చెక్ చేసుకోవాలి అనుకుంటే దీనికి సంబంధించిన లింక్ డిస్క్రిప్షన్ లో ఉంటుంది. అక్కడ నుంచి మీరు డైరెక్ట్ గా చెక్ చేసి ఆర్డర్ చేసుకోవచ్చు. బేసిక్ గా ఇది మీ డే టు డే యూసేజ్ కి కానివ్వండి, మల్టీమీడియా కన్సెప్షన్ కోసం కానివ్వండి, గేమ్స్ మీరు హెవీ గేమ్స్ ఆడినా కూడా మీకు ఇది హ్యాండిల్ చేస్తుంది అనమాట. అప్పుడప్పుడు కొన్ని ల్యాగ్స్ అయితే కనిపిస్తాయి. సో వీడియో నచ్చితే మాత్రం లైక్ చేసి మీ ఫ్రెండ్స్ కి షేర్ చేయండి. ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం కింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ని క్లిక్ చేసి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.